బెజ్జంకి మండలం పాపాయపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆర్య సంక్షేమం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచి గ్రామం ఉత్సవాలతో కలకలలాడింది. శివాజీ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ శోభయాత్ర చేపట్టారు. గ్రామ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శివాజీ నినాదాలతో గ్రామం మార్మోగింది. ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్రం, ధర్మ పరిరక్షణ కోసం శివాజీ మహారాజు చేసిన త్యాగాలు, పరాక్రమం తరతరాలకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. యువత ఆయన ఆలోచనలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఛత్రపతి శివాజీ 396వ జన్మదినం సందర్భంగా మన బెజ్జంకి మండల కేంద్రంలో హిందువులందరూ అలాగే ఛత్రపతి వారసులు అందరం కలిసి ఇక్కడ విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన మన భారతదేశానికి హిందువుల ఐక్యత కొరకు ఎనలేని సేవ చేశారు. వారికి ఇవాళ ప్రగాఢ సానుభూతి. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈరోజు వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన ఛత్రపతి శివాజీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆయన వారసులందరూ ఆయన హిందుత్వ కొరకు చాలా పాటుపడిన వ్యక్తి. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయగలరు. వారి ఆశయాలకు అనుగుణంగా మన యువత ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ కూడా తెలుసు, మహారాష్ట్రానికి మరి పేరు తెచ్చినటువంటి మరాఠా సంస్థానాన్ని స్థాపించినటువంటి శివాజీ మహారాజు యొక్క ఆశయము, అతని యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా శివాజీని వివిధ రూపాలుగా వర్గీకరిస్తారు, కానీ శివాజీ ఇలా అన్ని మతాల పట్ల, అన్ని కులాల పట్ల ఒక సామరస్యంతో ముందుకు నడిపించినటువంటి ఔరంగజేబు అంటే పెద్ద యోధులను గడగడలాడించినటువంటి శివాజీ మహారాజును